రివ్యూ మొత్తం విన్నాక మూవీ నాకు వర్కౌట్ కాలేదేమో అని మీకు అనిపించొచ్చు, కానీ ఇదంతా అనాలిసిస్. ఇంపాక్ట్ అనేది ఒకటి ఉంటది కదా, అది మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ లో పోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటది. సో స్లైట్ గా సైక్ అయితే అయితా ఉంటది, ఒక బజ్ సెన్సేషన్ ఫీల్ అయితా ఉంటాం. నీలోని జంతువుని మగాడిని అయితే గెలుపుతుంది మూవీ. అది పాజిటివ్ గా కూడా ఛానలైజ్ చేసుకోవచ్చు, కానీ తేడా కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నా ఫేవరెట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ అయితే ఆ ఇండియా పాకిస్తాన్ ప్యారలల్స్ తోని కథ నడిపియడం, ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీలో సివిలైజేషనల్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం, అండ్ మాస్కులినిటీ యొక్క గుడ్ పార్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం. నచ్చని విషయాలు చాలా ఉన్నాయి, ఇన్ఫాక్ట్ అవే ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్ చెప్పాలి అంటే యానిమల్ ఈజ్ అంబిషియస్, వైల్డ్, బట్ కొన్ని పార్ట్స్ లోనే వర్క్ అవుతుంది, కానీ డీపర్ లెవెల్ కి వెళ్ళి ఇంపాక్ట్ కూడా చేస్తుంది. అండ్ ఫైనలీ వీఆర్ నథింగ్ బట్ అవర్ పేరెంట్స్ మిస్టేక్స్. బయటి హంగులు ఆర్భటాలు తీసేస్తే మన కోర్ లో మిగిలేది మన పేరెంట్స్ యొక్క షార్ట్ కమింగ్స్ అండ్ ఇన్సెక్యూరిటీసే. మన అనుకునేది ఏదైనా మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎట్ ఎనీ కాస్ట్. జై హింద్.